మనకి పరాశక్తి అనే ఒక సినిమా రిలీజ్ కావాల్సింది రిలీజ్ అవ్వాల. శివకార్తికేయన్ హీరో అందులో. తమిళ్లో రిలీజ్ అయింది. అయితే ఇప్పుడు డిజాస్టర్ అయింది. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్లు కానీ, ఈ నెరేటివ్ ఎక్స్పర్ట్స్ కానీ చాలామంది చెప్పేస్తున్నారు. ఏమన్నాయా అంటే ఇది తెలుగు వాళ్ళని అవమానపరిచారు అని. ఈ సినిమా డైరెక్టరు సుధా కొంగర, తెలుగు ఆవిడే. కొంగర జగ్గయ్య గారి ఇంటి పేరు. ఈ ఆకాశమే హద్దుగా కానీ మంచి సినిమాలో చేస్తుందని పేరు తెచ్చుకుంది. మన వెంకీతో కూడా తీసింది కదా. అయితే ఇందులో ఏంటంటే 1960s తమిళనాడులో హిందీకి వ్యతిరేకంగా ఒక ఉద్యమం, అంటే ద్రవిడ ఉద్యమం జరిగింది. ఆ క్రమంలో పుట్టిన కొన్ని పార్టీలు ఉన్నాయి, డిఎంకే కానీ డిఎంకే కానీ. మరి దానిని వదిలిపెట్టి ఇప్పుడు తిరిగి మనకి ఏదో త్రిభాషా సూత్రం పేరుతో ఎన్డీఏ సర్కారు రాష్ట్రాల మీద ఈ భాష రుద్దుతోంది, హిందీ అనే ఒక వివాదం ఉంది. ఎవరి ఇష్టం వచ్చిన వాళ్ళ భాష థర్డ్ లాంగ్వేజ్గా నేర్చుకోకపోవాల్సిన అవసరం లేదు అని కూడా చెప్తా ఉన్నారు. కానీ తమిళనాడులో డిఎంకే సర్కార్ దాన్ని బలంగా తీసుకుపోతుంది. ఈ క్రమంలో ఏం జరుగుతుందంటే మన హీరో గారు ఈ సినిమాలో హిందీకి వ్యతిరేకంగా ఉద్యమం చేసే ఒక హీరోగా కనిపిస్తాడట. అయితే తెలుగు వాళ్ళని గుల్టేస్ అని, గోల్తీస్ అని రకరకాల పేర్లతో ఇలా ఎందుకు పెడతారు అంటే, తెలుగు ఉంది కదా, TELUGUని రివర్స్ చేయటం GULTE అని పెడతారు, గుల్టే. ఒక వెబ్సైటే ఉంది. నాకు అర్థం కానిది ఏంటంటే అసలు వీళ్ళకి ఇంత ధైర్యం ఏంటి? తెలుగు సినిమా అంటే డబ్ చేసి తెలుగు వాళ్ళు ఇచ్చే డబ్బులు కావాలి కానీ వీళ్ళకి మళ్ళీ గుల్తేస్ అంటారు. పైగా తెలుగు వెర్షన్కి వచ్చేసరికి జై తెలుగు అంటాడట. ఈ హీరో తమిళ్లో మాత్రం అంటే డబ్బింగ్ వెర్షన్లో జై తెలుగు, తమిళ్లో వచ్చేసి తమిళం కోసం. అంటే ఇంత అతి తెలివితేటలు ప్రదర్శించినటువంటి ఈ డైరెక్టర్ గారు మరి ఆ మాత్రం జ్ఞానం లేదా? సరే, ఇందులో హీరో గుల్టీస్ అన్నాడని చెప్పేసి దానికి వ్యతిరేకంగా తిరగబడే చూపించండి, ఇంకోటి కాదు ఏమైనా చేయొచ్చు. కానీ ఇలా తెలుగు వాళ్ళని అవమానపరచడమే కదా ఇది. అందుకే సెన్సార్ బోర్డు 25 కట్లు చెప్పిందట. సరే, అందుకే తెలుగులో కూడా వాయిదా పడింది, తిక్క కుదిరింది అనుకోవచ్చు మనం. ఇంకా సినిమాకి 200 crores గ్రాస్ కలెక్ట్ చేస్తే కానీ సినిమా బయటపడదు. అంటే ఒక వారంలోపే, ఇప్పుడు అంతా ట్రెండ్ ఇదే కదా, వారంలోపు కలెక్షన్స్ రాబట్టుకోవటం. ఈ క్రమంలో ఏం జరిగిందంటే సినిమా 4 రోజులైనా 50 కోట్లు కూడా కలెక్ట్ చేయలేకపోతుంది. దీనికి పోటీగా ఇతర సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇలా ఉన్నప్పుడు మరి ఇది నిర్మాతలు చేజేతులారా చేసుకున్నదే కదా. ఒక భాషకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్నామంటే అవతల భాషను వెక్కిరించడం కాదు కదా. నా మీద రుద్దొద్దు, ఓకే, మరి ఇతర భాషల మీద ఎందుకని మనం హేళన చేస్తున్నట్టు, ఎగతాళి చేస్తున్నట్టు ఎందుకు చూపించాలి? అందుకే ఈ సినిమా యూనిట్కి తగిన ఫలితం ప్రేక్షకులు ఇచ్చారనుకోవాలి. ఇట్లా నడుస్తున్న క్రమంలోనే తమిళనాడు కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్ ఒక ప్రకటన చేసింది. ఇందులో ఇందిరాగాంధీ గారిని హీరో కలిసినట్లు, అక్కడ ఏదో చరిత్రలో ఏదో జరిగినట్లు, ఇలా కల్పిత సన్నివేశాలు రూపొందించడం ద్వారా సినిమాలో కాంగ్రెస్ పార్టీని అవమానపరిచారు, ఇందిరాగాంధీ గారిని అవమానపరిచారని చెప్తూ ఈ సినిమాని బ్యాన్ చేయాలని కోరారు. నేనైతే ఇందులో పబ్లిసిటీ కూడా ఉండొచ్చు, ఎటు కలెక్షన్లు లేకపోయిన సినిమాని మళ్ళీ బ్యాన్ చేయాల్సిన అవసరం ఏముంది? సరే, బ్యాన్ చేయించగలిగితే నిజమే, కానీ అంత శక్తి కాంగ్రెస్ పార్టీకి ఉందా? డిఎంకే సర్కారే కదా అక్కడ ఉందా? మరి చెప్పలేం. డిఎంకే అయితే ఇది యాంటీ హిందీగా ఉంది కాబట్టి బ్యాన్ వరకు వెళ్ళకపోవచ్చు, వెళ్ళదు కూడా. ఆల్రెడీ రిలీజ్ అయిన సినిమానికి బ్యాన్ చేసేది ఏముంటుంది? అదనమాట. అంటే సెన్స్ లేకుండా సినిమాలు తీసేస్తే ఎలా? పైగా భాషాపరంగా ఒక అంశాన్ని ఎన్నుకొని తీస్తున్నప్పుడు ఇంకొక భాషలోకి, తెలుగు భాషలోకి డబ్ చేసి తెలుగు వాళ్ళ మీద కామెంట్లు చేయటం అంటే ఆ మాత్రం తెలియదు అనుకున్నారా? తమిళ్లో పెట్టేసి తెలుగులో జలకిస్తే ఉండాలిగా సెన్సు. అందుకే ఆ మాట అంటుంది, సెన్స్ లేకుండా సినిమాలు తీస్తే ఇలాంటి ఫలితాలే వస్తాయి.